స్కూల్ వచ్చేసింది. అది చాలా థ్యాంక్స్ బాస్. మళ్ళీ ఈవినింగ్ క్వార్టర్స్ దగ్గర నన్ను డ్రాప్ చేస్తానని నన్ను ఇబ్బంది పెట్టకండి. నాకు అసలే మొహమాటం ఎక్కువ. ఇంకోసారి నా బైక్ ఎక్కడ చెప్తాను నీ సంగతే. అమ్మాయిలతో తిరగాల్సిన వాడిని నీతో తిప్పుకుంటున్నావు. ఆహా, మీరు నిజంగా మౌనముని బాస్. అసలు ఏమీ మాట్లాడరు. థ్యాంక్స్, ఉంటాను బాస్. మళ్ళీ కలుద్దాం, సరేనా? బాయ్. మొత్తం చెడగొట్టాడు చెత్త వెదవా, పానకంలో పొడక. సార్. హలో 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 బాస్, మీరిక్కడా? మా బాస్ గారి పిల్లలు ఈ స్కూల్లోనే చదువుతున్నారండి. ఓ, నేను ఇక్కడ పీటీగా చేస్తున్నాను. అవునా? వావ్. మనం ట్రైన్ లో కలిసాం, మళ్ళీ ఇక్కడ స్కూల్లో. చాలా హ్యాపీగా ఉందండి. దేవుడు ఎవ్వరిని ఊరికే కలపడు సార్. నాతో మీకేదో పనున్నట్టుంది, అందుకే మళ్ళీ మళ్ళీ కలుస్తున్నాం బాస్. ఏమండి, మీరు వైజాగ్ నుంచి వచ్చారు, నాది హైదరాబాద్. మీకేదైనా పని ఉంటే నాతో చెప్పండి, నేను చేసి పెడతాను. బ్యాచులర్ని, నాకు పెద్దగా ఏం పని ఉంటుంది బాస్. అవును, మీరు మీ బాస్ గారు చెల్లెల్ని వెతుకుతున్నారు. తన పేరు దివ్యమ్మండి. దివ్య. దివ్య గారు కనిపించారా? లేదు సార్, ఇంకా వెతుకుతూనే ఉన్నామండి. డోంట్ వరీ, తను హైదరాబాద్ కదా వచ్చింది. తప్పకుండా మీకు త్వరలోనే దొరికేస్తుంది. థ్యాంక్స్ సార్. మీ నోటి చలవ వల్ల అమ్మాయి గారు దొరికితే అంతకంటే అదృష్టం ఉండదండి. అయ్యో సార్ సారీ, ప్రేయర్ టైం అయింది, నేను వెళ్ళాలి. వెళ్ళండి. సార్ అప్పుడప్పుడు స్కూల్కి వస్తూ ఉండండి, కలుద్దాం. వైజాగ్ హడావుడి. హాయ్ జానకి. హలో మేడం, బాగున్నారా? మంగా, నువ్వు ప్రేయర్కి వెళ్ళు, నేను వస్తాను. ఓకే మమ్మీ. హాయ్ అంకుల్. హాయ్ అమ్మా, నువ్వు ఈ స్కూల్లో చదువుతున్నావా? అవును అంకుల్. మరి మీరు? నా చదువు అయిపోయి చాలా కాలం అయిందమ్మా. అయ్యో అంకుల్, మీరు ఇక్కడ చదువుతున్నారా అని అడగలేదు, ఇక్కడేం చేస్తున్నారు అని అడిగాను. మా బాస్ గారి పిల్లల్ని ఇక్కడ తీసుకొచ్చానన్నమాట. నిన్ను ఇక్కడ చూడడం చాలా హ్యాపీగా ఉందమ్మా. నాకు కూడా అంకుల్. అంకుల్, ప్రేయర్ బెల్ మోగింది, నేను వెళ్ళాలి. అవునమ్మా, వెళ్ళాలి. బాగా చదువుకో. అలాగే అంకుల్, థ్యాంక్ యూ. అప్పుడప్పుడు స్కూల్ కి వస్తూ ఉండండి, మాట్లాడుకుందాం. అలాగే తల్లి. ఈ పాపను చూసిన ప్రతిసారి ఏదో ఫీల్ కలుగుతుంది, దగ్గర మనిషిలా అనిపిస్తుంది. తనకు మంగా మేడం గారి పేరు ఉన్నందుక, లేక ఇంకేదైనా సంబంధం ఉందా? పదండి. ఎక్కడున్నావు చారుకేశా? పిల్లల్ని డ్రాప్ చేయడానికి స్కూల్కి వచ్చాను శశమ్మా. స్కూల్లో డ్రాప్ చేసావా? చేశానండి. మరి ఇంకా అక్కడేం చేస్తున్నావు?
అంటే టీచర్ గారిని కలిసి థ్యాంక్స్ చెప్దామని. ఆ టీచర్కి ఎలాంటి థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదని నేను మీ బాబు గారికి చెప్పినప్పుడు నువ్వు ఇంట్లోనే ఉన్నావు కదా, మళ్ళీ నీకు కూడా చెప్పాలా? అంటే సిసమ్మ అది వెంటనే ఇంటికి రా, లేదంటే అట్నుంచి అట్టే మీ ఇంటికి వెళ్ళిపో, మళ్ళీ రానవసరం లేదు. ఫోన్లో ఎవరి మీద మా కోపంగా అరుస్తున్నావా? ఇంకెవరు ఉన్నాడుగా, 1 రూపీ శాలరీకి 100 రూపాయలు పనిచేసేవాడు. ఎవరు? ఆ చారుకేసేనమ్మా. తనే. మళ్ళీ ఏం చేసిండమ్మా? పిల్లల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేయడానికి వెళ్ళినాడు, ఇంకా అక్కడే ఉన్నాడు. ఎందుకని అడిగితే ఆ చెత్త టీచర్కి థ్యాంక్స్ చెప్పాలంట. చెడమడా తిట్టి వెంటనే ఇంటికి రమ్మన్నాను. మంచి పని చేసావమ్మా, లేదంటే వాడు ఆ టీచర్కి పిల్లల గురించి ఉన్నవి లేనివి కల్పించి చెప్తాడు. ఆ టీచర్ పిల్లలపై మరింత పగపడుతుంది. అందుకే రమ్మన్నాను. అసలే జై ఓ క్లాస్ తగ్గిందని డిప్రెస్ అవుతూ ఉంటే ఆ టీచర్కి థ్యాంక్స్ చెప్పి జైని ఇంకా కంప్రెస్ చేయాలనుకుంటున్నాడు. అసలు నేను స్కూల్కి వెళ్ళి ఉండాల్సింది, ఆ టీచర్కి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చొచ్చేదాన్ని. ఏ మాటగా మాట చెప్పుకోవాలమ్మా. ఇదివరకు ఆ శారిగాడు కూడా జై ఆవగింజంత పని చెప్తే వీడు గుమ్మడికాయంత పని చేసుకొని వచ్చేవాడు. వాడి కొడుకే కదా ఈ చారుకేశ. ఆ తండ్రిని మించిపోయాడు. వాళ్ళ రక్తంలో విశ్వాసం ఇంకిపోయిందమ్మా. శారిగాడు కట్టప్ప 1 అయితే ఈడు కట్టప్ప 2. ఎవరైనా సరే నా ముందు ఎవరాటలు సాగవు. నా పిల్లల్ని బాధ పెడితే చారుకేసైనా ఆ టీచర్ అయినా సరే ఫినిష్ చేయకుండా వదిలిపెట్టను. చారుకేసనైతే నయనో భయను కంట్రోల్ చేయొచ్చమ్మా, కానీ ఆ టీచర్ని ఎలా కంట్రోల్ చేస్తావు? టీచర్ అయితే దాని కొమ్ములేమైనా వచ్చాయా? తోట తీస్తాను. ఈ శశి తలుచుకుంటే ఎవరి తలైనా వంచగలదు. ఏంటే ఆ టీచర్ పుణ్యం అని పిల్లల అల్లరి తగ్గిపోతుంటే నువ్వు శశి ముందు టీచర్ పై సాడీలు చెబుతున్నావేందే? ఇప్పుడే నాకు ఐడియా వచ్చింది పౌడరు. ఆ టీచర్ అంటే అభికి గౌరవం, శశికి కోపం. ఆ టీచర్ని అడ్డు పెట్టుకుని అభి శశిల మధ్య గొడవలు రేపితే? అవిడియా బాగానే ఉంది గానే ఆ అభిశేషులు గొడవ పెడితే మనకేంది లాభమో? వాళ్ళిద్దరూ కొట్టుకుంటుంటే చూడ్డం మనకి వినోదం కదా. ఆహా, ఉట్టి ఎంటర్టైన్మెంట్ మాత్రం సరిపోచిందికా, ఇంకా ఏదో కావాలి. ఈ మధ్య సాడిస్ట్ గా ఆలోచించడం స్టార్ట్ చేసావు కదా, ఇంకేం కావాలో మీరే ఆలోచించి చెప్పండి. నేను శాడిస్ట్నేంటి? ఆ మాటకొస్తే నాకంటే నువ్వే పెద్ద శాడిస్టువే. ఈ కథలో నిత్య తర్వాత ఆ ప్లేస్ నీదే. ఇప్పుడు దాన్నెందుకు గుర్తు చేస్తారులేండి. టీచర్ని అడ్డు పెట్టుకుని ఈ ఇంట్లో గొడవలు రేపటమే మనం ముందున్న టార్గెట్. డన్. గుడ్ మార్నింగ్ మిస్. గుడ్ మార్నింగ్. ఓకే, సిట్ డౌన్. థ్యాంక్ యూ మిస్. జై, స్టాండ్ అప్. ఎగ్జామ్ కి రెడీయా? తల ఊపడం కాదు, సే ఎస్ ఆర్ నో. ఎస్. గుర్తుంది కదా, నువ్వు ఈ ఎగ్జామ్లో పాస్ అవ్వకపోతే నిన్ను ఈ క్లాస్ నుంచి ఫస్ట్ క్లాస్కి షిఫ్ట్ చేస్తాను. మా అన్నయ్య పాస్ అవుతాడు మిస్. నైట్ అంతా మేల్కొని చదివాడు. ఓ, ఎగ్జామ్ ఉందని చదివాడా? లేదంటే చదవడా? అయినా తనని అడుగుతుంటే నువ్వు ఆన్సర్స్ చెప్తున్నావేంటి? మా చెల్లినేమి అనకండి మిస్. మీరు మీ ఇంట్లోనే అన్నా చెల్లెళ్ళు, ఇక్కడ నా స్టూడెంట్స్. ఓకే?
Sit down, Shreya. Come here. Question paper. 1 hour లో ఆన్సర్స్ రాసివ్వాలి. Your time starts now. పిల్లలు, నేను ఇచ్చిన బుక్స్ ఒకసారి చదవండి. షిట్! ఆ వెధవ ఆంజనేయులు గడు అడ్రాకపోతే ఈ రోజు నా జాను నా బైక్ ఎక్కుండేది. లాస్ట్ మినిట్లో వచ్చి చెడగొట్టాడు. ఎలాగైనా వాడిని కట్ చేయాలి. ఏంటి సార్ చాలా హ్యాపీగా ఉన్నారు? అదొక్కటే తక్కువ. అదేంటి సార్, మీరు ప్రేమ్ రాజు కాదు, ఆల్వేజ్ హ్యాపీ రాజు కదా. నా జాను నా దగ్గరికి వచ్చినప్పుడే నేను హ్యాపీ. జాను ఎవరు సార్? జానకి టీచర్. వీడి కన్ను ఆ మేడం గారి మీద పడిందో? ఒరేయ్, తనను చూస్తుంటే ఒళ్ళంతా గాల్లో తేలిపోతుందిరా. మనసు మత్తుతో ఊగిపోతుంది. తనకి ఎప్పుడెప్పుడు దగ్గరవుదామని ఆరాటంగా ఉంది. వద్దు సార్, పాపం సార్. భర్త కూడా లేడు సార్, చిన్నపిల్ల ఉంది. ఆ మేడం జోలికి వెళ్ళొద్దని ముందే చెప్పాను కదా సార్. ఆమెను వదిలిపెట్టాను సార్. నేను నీకిచ్చిన అప్పుకి నెల నెల వడ్డీ ఇవ్వు చాలు. వేదవ సలహాలు ఇవ్వకు. అది కాదు సార్, పాపం ఆవిడ. మొత్తం అప్పు ఎప్పుడు తిరిగిస్తావు? ఈ రోజు ఇస్తావా, రేపిస్తావా? అర్థమైంది సార్. నువ్వు నాకు ఇవ్వాల్సిన ఇంట్రెస్ట్ గురించి ఆలోచించు, నా ఇంట్రెస్ట్ గురించి ఆలోచించుకో. ఏంటి సార్ ఏదో ఇరిటేషన్ లో ఉన్నారు? చెత్తబల్లి చెవి మీద తొడ మీద పడిందయా. ఏ చెవు ఏ తోడ సార్? ఈ చెవి మీద పడింది, విదిలిస్తే తొడ మీద పడింది, బెదిరిస్తే పారిపోయింది. అదృష్టవంతులు సార్. అదృష్టం? రేయ్, బల్లి మీద పడితే అలర్జీ గాని అదృష్టం ఏంట్రా? బల్లి అలర్జీనే సార్, కానీ అది మన బాడీ మీద కొన్ని చోట్ల పడితే మనల్ని అదృష్టం వరిస్తుంది. అదృష్టమా? ఏంటి అదృష్టం? మీ కుడి చెవి మీద బల్లి పడింది కదా, మీకు ఆకస్మిక ధనలాభం. కుడి తొడ మీద కూడా పడింది కదా, అంతులేని సుఖం కూడా వస్తుంది. ధనము సుఖమునా? నేను చేసే పీటీ జాబ్ కి నాకు డబ్బెక్కడి నుంచి వస్తుందయా? నా బ్యాచులర్ బతుకి ఇంకా సుఖం కూడాను. అలా ఎందుకు అనుకుంటారు సార్? బాగా డబ్బున్న అమ్మాయి త్వరలో మిమ్మల్ని పెళ్లి చేసుకొని మీ లైఫ్ లోకి సంతోషాన్ని తీసుకురావచ్చు కదా. అంతేనంటవా? ఈ డిస్టర్బెన్స్ ఆఫ్ బ్యాచులర్ గాడికి డబ్బు సంతోషం ఇచ్చే వైఫ్ వస్తుందా? కుమారు, నువ్వు అనవసరంగా పీటీ మాస్టర్ గారికి లేనిపోని ఆశలు కల్పించుకో. అవునవును, నాకు పెళ్లి చేసుకోవడం అసలు ఇష్టమే లేదు. అదేంటి సార్, మన ప్రిన్సిపల్ సార్ కు పెళ్ళయింది, నాకు పెళ్ళయింది, ఈ మ్యాథ్స్ సార్ కు పెళ్ళయింది, మీరెందుకు పెళ్లి చేసుకోరు? అది ఆయన పర్సనల్ కుమారు, నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతావు? అంటే పెళ్లి చేసుకున్న వాళ్ళే పరాయి ఆడదాన్ని ఇష్టపడుతున్నారు. అలాంటిది పెళ్లి కానివాడు ఒక అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకోకూడదా అని. అంటే నా ఉద్దేశము, పీటీ మాస్టర్ గారు ఎన్ని రోజులని చేతులు కాల్చుకుంటారో, ఎన్నిసార్లని పక్కింటి జానకి టీచర్ గారు వంటలు తింటారో. ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవచ్చు కదా అని. వీడు నా జాను చేతి వంటలు తింటున్నాడా? వెంటనే వీణ్ణి ఆ క్వార్టర్స్ ఖాళీ చేయించాలి. వీలైతే స్కూల్ నుంచే పంపించేయాలి. ఏంటి ఆంజనేయులు గారు, కుమార్ చెప్పేది నిజమా? సార్, ఆవిడది అభిమానమో అరాచకమో అర్థం కావట్లేదు సార్. అరే, పెడుతుంది కానీ తిడుతుంది. అయితే ఆవిడికి మీరంటే ఇష్టం లేనట్టుంది. మీరు కూడా ఆవిడ బాగా డిస్టర్బ్ చేస్తున్నారు. మార్నింగ్ తను నా బైక్ ఎక్కుతుంటే మీరెక్కేశారు. అబే లేదు సార్, ఆవిడికి మీ బైక్ ఎక్కడం ఇష్టం లేదు అని మీతో చెప్పిందే? లేదు, అలా అనిపించింది. సార్ ఓకే సార్, నేను క్వార్టర్స్కి వెళ్ళి ఫ్రెష్గా స్నానం చేసుకుని డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను. ఓకేనా? ఉండండి. పాపం పీటీ సారు
చాలా అమాయకుడు సార్, బొత్తిగా లోక జ్ఞానమే లేదు. వాడికి జ్ఞానం ఉంది. ముందు ముందు జాను విషయంలో వాడికి నాకు పోటీ కూడా వచ్చేలా ఉంది. నా ముందు వాడొక బచ్చా. వాడి గురించి వదిలే, అర్జెంటుగా ఒక బల్లిని తీసుకురా. ఎందుకు సార్? కుడి చెవు మీద తొడ మీద వేసుకుంటానురా. డబ్బు సుఖము వస్తుందన్నావు కదా. ఓవర్ మిస్. ఇన్ టైంలోనే కంప్లీట్ చేసావే, తీసుకురా. ఎక్కడికి వెళ్తున్నావు? వెయిట్. Out of 10. Three answers right, 7 answers wrong. అంటే నువ్వు ఫెయిల్. ఆల్ ఆన్సర్స్ రైట్. టీచర్ నేనా నువ్వా? మా అన్నయ్య కష్టపడి చదివాడు మిస్. కష్టపడితే కాదు, ఇష్టపడితే చదువు వస్తుంది. మీరు కావాలనే నన్ను టార్గెట్ చేస్తున్నారు. టార్గెట్ కాదు, నీపై కాన్సంట్రేట్ చేస్తున్నాను. నన్నే ఎందుకు? ఎందుకంటే నువ్వు మొద్దు కాబట్టి. Quiet. మీరు మా అన్నయ్యని ఇన్సల్ట్ చేస్తున్నారు మిస్. ఆల్ ఆన్సర్స్ కరెక్ట్ గా రాసుంటే అప్రిషియేట్ చేసుండేదాన్ని. నేను కరెక్ట్ గానే రాశాను. నువ్వనుకున్నదే కరెక్ట్ కాదు జై. నువ్వు బట్టి పట్టి చదివావు. ఎప్పుడు కూడా అర్థం చేసుకుని చదవాలి. నువ్వు టెస్ట్లో ఫెయిల్ అయ్యావు కాబట్టి నిన్ను ఫస్ట్ క్లాస్కి పంపించాలి. కాకపోతే కష్టపడి చదివానంటున్నావు కాబట్టి నీకు ఇంకో ఛాన్స్ ఇస్తున్నాను. 10 డేస్లో నీకు ఇంకోసారి టెస్ట్ పెడతాను. 10 క్వశ్చన్స్ కాదు, 100 క్వశ్చన్స్. ఆ టెస్ట్లో మినిమం 50 అవుట్ ఆఫ్ 100 రావాలి. లేదంటే ఫస్ట్ క్లాస్కి కూడా కాదు, LKGకి పంపిస్తాను. Quiet. So, be prepared. Okay, children. See you in the next period.